క్రీస్తునందు ప్రియమైన నా యొక్క ఆత్మీయ సహోదరులందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున శుభములు, వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవాదేవునికి కృతజ్ఞతాస్తులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పిల్లరా, మీరందరూ కూడా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. నేను కూడా మీ యొక్క అనుదిన ప్రార్థన వల్ల ఆనందంగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను. పిల్లరా, ది బైబుల్ టు వర్డ్స్ అకాడమీ ఈ యొక్క ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వీక్షిస్తున్న నా యొక్క ఆత్మీయ సహోదరులకు మరి ముఖ్య విషయం ఏంటి అంటే తెలియాల్సింది, సిటిహెచ్ క్లాసులు, సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ అనే ఒక క్లాసులు మనము ప్రకటిస్తున్నాము. అందులో భాగంగానే సువార్త యొక్క విశిష్టత అంటే 6వ క్లాస్గా నేడు మనము సువార్త యొక్క విశిష్టత అనేది తెలుసుకుంటున్నాము. కాబట్టి పిల్లరా, వింటున్న మీరు ది బైబుల్ టు వర్డ్స్ అకాడమీ యొక్క ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో వింటున్నవారు యూట్యూబ్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మా సువార్తను ఇంకా ముందుకు సాగేటట్లు మీ యొక్క అనుదిన ప్రార్థనలో ప్రార్థించగలరని క్రీస్తు ప్రేమను బట్టి వేడుకుంటున్నాను. పిల్లరా, ప్రాముఖ్యంగా ఈరోజు సువార్త యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాల్సిన అవసరత ఎందుకుంది అంటే, క్రైస్తవులు అనబడుచున్న మనము సువార్త యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాల్సిన అవసరత ఎంతకైనా ఉంది. ఎందుకు మనము ఈ సువార్త యొక్క విశిష్టత గురించి తెలుసుకోవాలి అంటే, ఈరోజు క్రైస్తవులు ఉన్నటువంటి మన దగ్గర ఉన్న యొక్క సువార్త గురించి, దాని యొక్క విశిష్టత గురించి, దాని యొక్క గొప్పతనం, దాని యొక్క ఔన్నత్యం గురించి మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము. ఎందుకు అంటే, అది తెలుసుకోలేకపోతే మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. సువార్త యొక్క విశిష్టత గురించి తెలుసుకోలేకుంటే ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుంటే, ఒక బంగారు నాణెం మన దగ్గర ఉన్నట్టయితే ఆ నాణెం యొక్క విలువ ఎంత అనేది మనం తెలుసుకున్నప్పుడే దాంతో మనకు ప్రయోజనం, దాన్ని మనము సరైన రీతిగా ఉపయోగించుకున్నప్పుడే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఏదో ఒక నాణ్యము మన దగ్గర ఉందనుకోండి, 10 గ్రాములది, అది తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తే మనకు దానివల్ల ప్రయోజనం లేదు. దాని విలువను తెలుసుకోలేకపోతే, దాని విలువ ఎంత అనేది తెలుసుకున్నప్పుడే దాన్ని ఎలా ఉపయోగించాలో మనకు తెలుస్తుంది. దాని ప్రకారంగా మనం వెళ్తాం. అలాగే సువార్త విషయం కూడా మనము సువార్త యొక్క విశిష్టత గురించి కూడా, అంటే సువార్తను గురించి మనకు దాని యొక్క ఔన్నత్యం గురించి మనకు తెలుసుకున్నప్పుడే మనము ఏంటి అనేది మనకు తెలుస్తుంది. పిల్లరా, దానివల్ల ప్రయోజనం అనేది మనకు ఉంటుంది. అదేవిధంగా పిల్లరా, దాని యొక్క గొప్పతనం గురించి, సువార్త యొక్క గొప్పతనం గురించి, దానివల్ల మనకు వచ్చే ప్రతిఫలం ఏమి, ఆ సువార్తను తెలుసుకోవడం వల్ల మనం పొందుకునే ప్రయోజనం ఏమి అనేది తెలుసుకోవాల్సింది. అందుకనే ఈ సువార్త యొక్క విశిష్టత మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సువార్త యొక్క విశిష్టత తెలియక నేడు సంఘాల్లో తప్పుడు బోధలు బోధిస్తూ ఉన్నారు. సంఘాల్లో దేనికి సంబంధించిన బోధలు బోధిస్తూ ఉన్నారంటే, సంఘాల్లో శరీర సంబంధమైన అవసరాలు తీర్చడానికి సంబంధించిన ఆశీర్వచనాలు కానీ, శరీర సంబంధమైన వాగ్దానాలు కానీ మరి వాటిని బోధిస్తూ ఉన్నారు. వీటి గురించే మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలువ యాగం చేశామనే అపోహలో చాలామంది ఉన్న పరిస్థితి నేడు సంఘాల్లో కనిపిస్తుంది. పిల్లరా, బైబిల్ ఏం చేస్తూ ఉన్నారంటే, చాలామంది చూసుకున్నట్టయితే బైబిల్ ఉపయోగించే పద్ధతిని చూసుకున్నట్టయితే మన పాస్టర్లు కూడా చెప్తూ ఉన్నారు ఏంటంటే, ఎవరైనా అనారోగ్యంతో సంఘానికి వచ్చినప్పుడు వారికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తూ మరి మీరు పండుకునేటప్పుడు మీ తలగడ కింద బైబిల్ పెట్టుకొని పండుకోండి, ఏ సాతాను రాదు, మిమ్మల్ని ఏం శోధించరు అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజానికి ఇది వాస్తవమా అంటే కాదు పిల్లరా. తలగడ కింద పెట్టుకోవడం వల్ల నీలోకి ఏది కూడా రాదు. కానీ బైబిల్ చదివి నీ హృదయంలో వాక్యం ఉంచుకోవడం వల్ల మన నుండి సాతాను దూరం అవుతుందని మనం తెలుసుకోవాలి. మరి పిల్లరా, మరి ఈ తలగడ కింద పెట్టుకోవడం వల్ల జ్వరాలు ఇవన్నీ ఏమైనా తక్కువ అవుతాయి అంటే ఇలాంటివి కూడా తక్కువ. అందుకని ఏంది మరి ఈ యొక్క సువార్త యొక్క విశిష్టత అనే విషయంలో మనము
దానికి సంబంధించినవి కొన్ని విషయాలు తెలుసుకుందాం పిల్లలు. మన దగ్గర ఉన్నటువంటి ఈ సువార్త శక్తి కలిగినదా, ఎలాంటి శక్తి కలిగినది, ఈ యొక్క సువార్త ఉన్నతమైనది, ఎంతో శ్రేష్టమైనది, ఇంత ఉన్నతమైనటువంటి ఈ సువార్తను మనము ఎలా వింటున్నాము, సువార్త యొక్క విశిష్టతను తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది పిల్లరా. ఒక్కసారి ఆలోచన చేయండి. సువార్త మనకు ఇవ్వడం యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏంది, మనకు సువార్తను ఇవ్వడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంది, దేవుని యొక్క సంకల్పం ఏంటి అనే సంగతులు మనం నేడు తెలుసుకుందాం పిల్లరా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకున్నట్టయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవరై ఉండవలనని ఇచ్ఛించుచున్నారు. ఆయన అంటే ఎవరు? దేవుడు. ఏమనుకుంటున్నాడంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవరై ఉండవలనని ఇచ్ఛించుచున్నానంట. ఎవరు? దేవుడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ గలవారై ఉండవలనని దేవుడు మన విషయంలో కోరుకుంటున్నాడు. కాబట్టి పిల్లలు ఒక్కసారి ఆలోచన చేయండి. మనము రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే సత్యం గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి అని చెప్పేసి చెప్పబడుతుంది. రక్షణ వచ్చిన తర్వాత కూడా మనము ఆ రక్షణలో ఎదుగు నిమిత్తము ఏం చేయాలి? ఆ రక్షణలో ఎదుగు నిమిత్తము మనము పాలవలే, మరి వాక్యమును పాలవలే అపేక్షించాలి. మనుషులు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. మరి ఆ వాక్యమును పాలవలే అపేక్షించాలని చెప్పేసి అంటున్న పిల్లలు. అవును, ఎవ్వడును నశింపవలనని ఇస్తలేదు దేవుడు. దేవుని యొక్క ఇచ్చ ఎవరు కూడా నశించకూడదని చెప్పేసి అందరూ మారు మనసు పొందవాలని కోరుచున్నాడు దేవుడు. ఏం చేస్తూ ఉన్నాడు దేవుడు? అందరూ కూడా మారు మనసు పొందాలని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం. మరి కొందరు మొదటి శతాబ్దంలోనే అనుకుంటా ఉన్నారట. ఏమనుకుంటా ఉన్నారు అనేది దాని గురించి చెప్తూ అందరూ కూడా మారు మనసు పొందాలని చెప్పేసి దేవుడు ఇస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసుకుంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవ్వడను నశింపవాలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుడు మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడంట. అది ఇప్పుడు ఏంది? మనం అందరం కూడా మారు మనసు పొందవాలని చెప్పేసి దేవుని యొక్క ఇచ్చ. కాబట్టి పిల్లరా, ఈ రోజులో మనము సువార్త యొక్క విశిష్టత తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉన్నది. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించున్న కాలంలో తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, వారి వాక్యము విన్న వారందరూ కూడా విని విశ్వాసంలో ఏకమై ఉండాలని చెప్పేసి మరి దేవునికి ప్రార్థన చేస్తున్నట్టు ఆయన ప్రార్థనలో మనము చూడగలుగుతాం. యోహాను సువార్తలో 17వ అధ్యాయము 20-21 వచనంలో ఈ సువార్త యొక్క విశిష్టత గురించి చెప్తా ఉన్నాడు అక్కడ. మరియు 20-21, మరియు నీవు నన్ను పంపితివి అని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నాము, వారి యందును వారును మన యందును ఏకమై ఉండవలనని. ఎవరు ఏకమై ఉండవలనని అది చెప్తా ఉన్నాను. వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కొందరు శిష్యులను ఏర్పరచుకున్నారు యేసుక్రీస్తు. ఆ శిష్యుల గురించి ప్రార్థిస్తూ వారు చెప్పిన వాక్యం విన్న వారందరూ కూడా నా యందు ఏకమై ఉండాలి. ఏది విని వాక్యం ఏకమై ఉండాలి? ఈ క్రైస్తవులు ఉన్నటువంటి వారు చెప్తున్న మాట ఏమిటి? ఎవరు ఏకమై ఉండాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడంటే వారి వాక్యము విన్నవారు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండాలి. వారి వాక్యం వలన విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండేవారని వారి కొరకు ప్రార్థించుచున్నానని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటే, ఈరోజు క్రైస్తవులు ఉన్నటువంటి వారు చెప్తున్న మాట ఏమిటంటే, క్రైస్తవులారా ఏకం కండి అని చెప్పేసి
చాలా పెద్ద బోధలు చేస్తూ ఉన్నారు ఈ సోషల్ మీడియాలో అని చెప్తూ ఉంటూనే ఇక్కడ మరి వాళ్ళు చూపిస్తున్నట్లు చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చాలామంది ఏకంగా ఉండాలని చెప్తున్నారు. ఎలా ఏకమై ఉండాలని చెప్పేసి అంటుంటే వారి వాక్యం విన్నవారు విశ్వాసం నాయందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండాలంటే వీరు దేంట్లో ఏకమై ఉంటున్నారు క్రైస్తవులు అంటే మరి చాలా చూసుకున్నట్టయితే వాక్యమందు కాదు కానీ మరి వాళ్ళు వెళ్ళే ఏదైతే శుభకార్యంలో ఏకమై ఉండాలని చెప్పేసి మరి లేకుంటే ఇక్కడ ఎక్కడైతే మరి సమాధులు చేసే సమాధుల దగ్గర సమాధి కార్యక్రమంలో ఏకమై ఉండడము దీని గురించి నేడు మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాదు కానీ వారి వాక్యము విన్నవారు నాయందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా ఏకమై ఉండవాలని చెప్పేసి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. కాబట్టి పిల్లల వాక్యం యొక్క విశిష్టత ఏంది, వాక్యం యొక్క గొప్పతనం ఏంది మనము తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది పిల్లల. దేవుని యొక్క వాక్యము అనగా యుగములలోను తరములలోనూ మరుగ చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు అని చెప్పేసి అంటా ఉన్నాడు పౌలు గారు. అంటే ఆయనను దేవుడు ఉపయోగించుకున్నాడు. యుగములలో తరములలో మరుగు చేయబడిన వాక్యం ఇప్పుడు మనకు సంఘానికి తెలియజేయబడ్డది. ఆ తెలియజేయబడిన వాక్యాన్ని మన దగ్గర ఉంది అని వాక్యం సెలవిస్తుంది. కొలసీలకు రాసిన పత్రికలో కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25-26 వచనం ఉంటుంది. దేవుని వాక్యం అనగా యుగములలో తరములలో మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించటం అని చెప్తున్నాం. మన దగ్గర ఉన్న వాక్యము అనగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏదైతే ఉందో అనగా అపోస్తులు కార్యము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఉన్నవి కొత్త నిబంధన క్రైస్తవులకు చేయబడిన చట్టం వేయబడిన చట్టము ఏదైతే ఉందో పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తుల చేత ప్రకటింపబడినది యొక్క విలువ, దాని యొక్క విశిష్టత, దాని యొక్క గొప్పతనం, దాని యొక్క ఔన్నత్యము మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి పరిశీలన చేసుకున్నటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు మరుగు చేయబడిన వాక్యం అంట పిల్లలు, ఒకప్పుడు రహస్యంగా ఉన్నాయి. ఒకప్పుడు రహస్యంగా ఉన్నది. ఆ ఉన్న వాక్యాన్ని ఇప్పుడు మనకు తెలియజేయబడ్డది. అదే విషయాన్ని ఈ క్రీస్తు మర్మము బయలుపరచబడి ఉన్నదని చెప్పేసి అంటూ ఉన్నాడు పౌలు గారు. చెప్తా ఉన్నట్టే మనకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కూడా చూసుకుంటే 2-5 వచనంలో మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమై ఏర్పాటును గురించిన మీరు వినియున్నారు. ఏర్పాటు గురించి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాసి తిని మీరు దాన్ని చదివిన ఎడలా దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మం గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. పిల్లరా చూడండి, ఈ యొక్క సువార్త అనేది పూర్వకాలమందు తెలియపరచబడలేదు. ఇప్పుడు మనకు తెలియపరచబడింది పిల్లరా. ఇంత గొప్ప విశిష్టత మనకు తెలియపరచబడింది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మరి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించడం అనేది జరిగింది. దేవుడు ఎందుకోసము ఈ లోకానికి యేసుక్రీస్తును పాప శరీరాకారంతో పంపించాడు? ఆ పాప శరీరాకారంతో పంపించి ఏం చేసాడు? ఈ యొక్క సమాధానకరమైన సువార్తను మనకు ప్రకటింపజేసిండు పిల్లరా. ఈ యొక్క సమాధానమైన సువార్తను మాకు ప్రకటింపజేశారని యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటింపజేశారని చెప్పేసి మనకు వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో చూసుకుంటే అక్కడ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇజ్రాయేల్కు పంపబడిన వర్తమానము మీరు ఎరుగుదురు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా సమాధానకరమైన సువార్తను ప్రకటింపజేశాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధానకరమైన సువార్తను ప్రకటించాను అని చెప్పేసి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 17-18 వచనంలో చూస్తే
అక్కడ రాయబడిన మాట, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను అని చెప్పేసి అంటుండు. సమాధాన సువార్తను ప్రకటించెను అంటే యేసుక్రీస్తు ప్రకటించిందా అంటే యేసుక్రీస్తు ఎలా ప్రకటించాడు? యేసుక్రీస్తు జీవించి ఉన్న సమయంలోనే ఈ సువార్త ప్రకటింపబడిందా అంటే కాదు పిల్లరా. యేసుక్రీస్తు జీవించి ఉన్న సమయంలో ఈ సమాధానకరమైన సువార్తను ప్రకటింపబడలే. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకరం పంపించి ఆయన శరీరం అందు పాపంలోకి శిక్ష విధించాడు. అంటే సమాధానం పరచడానికి, మన ఉభయులను ఏకం చేయడానికి మధ్య గోడను తీసేయడం జరిగింది. ఎలా? యేసుక్రీస్తు శిలువ మరణంలో తీసేసి ఆయన ఏం చేసిండు? యేసుక్రీస్తు సువార్త ఎలా ప్రకటించాడు అంటే యేసుక్రీస్తు తండ్రి దగ్గరకు వెళ్ళి తండ్రి దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధాత్మను అపోస్తుల పైన కుమ్మరింపగా ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న అపోస్తులు ఏదైతే అపోస్తుల చేత ప్రకటించడం జరిగిందో, తెలియజేయడం జరిగిందో అదే సువార్త. ఈ సువార్తనే మరి సమాధానకరమైన సువార్త. ఈ సువార్తను గురించి చెప్పబడుతుంది ఏంటంటే ఈ సువార్త రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది అని ఈ సువార్త గురించి, వాక్యం గురించి మరి అపోస్తులు మొదటి శతాబ్దంలో చెప్తున్న మాటలు పిల్లలు. ఈ సువార్తను ఏంటంట? రక్షణ సువార్త. చూద్దాం ఇక్కడ అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడవాలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఇదేంటంట పిల్లరా? రక్షణ వాక్యం. ఇది పిల్లల సువార్త యొక్క విశిష్టత. సువార్త యొక్క విశిష్టత ఏంటంటే ఇది రక్షణ వాక్యము. అవును పిల్లల, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. ఏ విధంగా పంపబడినది? యేసుక్రీస్తు చేత పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు చేత ప్రకటింపబడినటువంటి ఈ వాక్యం ఏదైతుందో ఆ వాక్యమే, అదే రక్షణ వాక్యము. అది మన యొద్దకు పంపబడి ఉన్నది పిల్లల, మన యొద్దకు పంపబడినది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా మరి చేసినట్టుగా మనకు వాక్యంలో సెలవిస్తుంది. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనము 3వ వచనం నుంచి చూసుకున్నట్టయితే ఈ మాటలు రాయబడి ఉన్నాయి పిల్లల. 2వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఇలాగా తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేత, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా విన్న వారి చేత మనకు దృఢపరచబడేను. ఇది ఎలా ఆరంభమైంది, ఎలా అని చెప్పేసి ఇప్పుడు మనకు చెప్పబడింది. ఇప్పుడున్న మన దగ్గర వచ్చిన వాక్యము ఎలా దృఢపరచబడింది అనేది చెప్పబడింది పిల్లల. ఎలా దృఢపరిచినటువంటి వాక్యము మన యొద్దకు వచ్చేసింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాక్యము ఈ లోకంలో ఎలా జన్మించాలంటే రక్త మాంసం వల్ల, శరీరేచ్ఛల వలన, మనసేచ్ఛల వలన మనము జన్మిస్తూ ఉన్నాము. అవును ప్రియులారా, ఈ లోకంలో శరీరకంగా జన్మించినాము, కానీ ఆత్మ మూలంగా క్షయబీజం నుండి పుట్టింపబడిన వారం మనము. బీజం వలన పుట్టినటువంటి వారము ఈ లోకంలో శరీరములలో జీవిస్తున్నారు. అయితే క్రీస్తు సంఘం అనేది ఈ లోక సంబంధమైనటువంటిది కాదు పిల్లరా. క్రీస్తు సంఘం అనేది పరలోక సంబంధమైనది. క్రీస్తు సంఘం అనేది సంఘంలో చేర్చబడిన వారి యొక్క ఔన్నత్యము ఎంతో గొప్పది. పరలోకంలో పౌరస్థితి కలిగిన వారుగా మనము చూస్తూ ఉన్నాం పిల్లరా. ఈ పరలోక పరిస్థితి పొందాలంటే, సంఘంలో చేర్చబడాలంటే ఏం చేయాలి? ఈ వాక్యను, ఈ ఇంత గొప్ప రక్షణ వాక్యాన్ని మనము ఆ వాక్యం మూలంగా జన్మించాలి. వారు ఎలా జన్మించారు అంటే క్షయబీజం నుండి కాక అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారుగా ఉండాలి పిల్లరా. ఆ రక్షణ వాక్యాన్ని మనము స్వీకరించాలని చెప్పేసి చెప్పబడుతుంది. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే క్షయబీజం నుండి కాక అక్షయ బీజం నుండి అనేది దేవుని వాక్యమూలంగా పుట్టింపబడిన వారే క్రైస్తవులు. లేఖనాల ప్రకారంగా లేఖనాలు చెప్తా ఉన్నాయి పిల్లరా. లేఖనాలు చెప్తున్నాం. మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం పిల్లరా. శాశ్వతంగా జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు. ఇప్పుడు సువార్త యొక్క విశిష్టత ఏంటంటే, సువార్త ప్రకటింపడం వల్ల ఏం జరుగుతుందంటే, సువార్త వలన ఏం జరుగుతుందనేది ఇక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనం, మీరు క్షయబీజం నుండి కాక
శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు అని వాక్యం జరుగుతుంది. అంటే అక్షయ బీజం నుండి ఆ వాక్యం ఎలాంటిది అంటే శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యము, శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం, జీవము గల దేవుని వాక్యం అంట పిల్లల, జీవం గల దేవుని వాక్యము. ఈ వాక్యం ద్వారా మనం పుట్టింపబడిన వారము, పుట్టింపబడిన మనము ఎక్కడకు చేర్చబడుతున్నామంటే ఎక్కడికి చేర్చబడుతున్నాము? దేవుని రాజ్యంలోనికి, క్రీస్తు రాజ్యంలోనికి, క్రీస్తు సంఘంలోనికి, క్రీస్తు శరీరంలోనికి, పరలోక పౌరస్థితిలోనికి మనం వస్తున్నాం పిల్లరా. ఇంత గొప్ప స్థితి మనము సువార్త వలన పొందుకుంటున్నాం పిల్లరా. ఎక్కడ ఏ విధంగా పుట్టింపబడుతున్నాము అంటే పిల్లరా, ఇక్కడ చెప్పబడుతుంది ఈ వాక్య మూలంగా జన్మించిన వాళ్ళు ఎవరంటే దేవుని పిల్లలు. వాక్య మూలంగా పుట్టిన వారే దేవుని పిల్లలు, దేవుని కుమారులుగా పిలువబడిన వారు, పరలోక పౌరస్థితి కలవారు. ఏ వాక్య మూలంగా పుట్టినవారు? మరి క్షయబీజం నుండి పుట్టినవారు అంటే శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు అని చెప్పేసి అంటున్నారు. అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారుగా ఉండాలి. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వాక్యము లేక సువార్త యొక్క విశిష్టత ఏమిటంటే శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యమే. ఈ సువార్త ఇంకా మనము పరిశీలన చేసుకుంటే పిల్లరా, మనము ఎలా కనబడిన వారము అంటే లేఖనంలో ఏం చెప్తున్నాయి? తాను సృష్టించిన వాటిలో మనం ప్రతిఫలంగా ఉండుటకు సత్యవాక్యం వలన మనల్ని కన్నాడంట దేవుడు. సత్యవాక్యం వలన మనల్ని దేవుడు కన్నాడట. ఇంత గొప్ప వాక్యాలు మనం తెలుసుకుంటున్నామా? లేదంటే లోకంలో ఉన్న వాటి గురించి ఏదో 4 మాటలు చెప్పగానే అబ్బా చాలా బాగా చెప్పారు మన పాస్టర్ గారు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చూసుకున్నట్టయితే ఆయన తనను సృష్టించిన వాటిలో మనం ప్రథమఫలంగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్పం ప్రకారము మనల్ని కన్నాడంట. తన యొక్క సంకల్పం ఉంది. ఆ సంకల్పం ప్రకారంగా మనల్ని ఎలా కన్నాడంటే సత్యవాక్యం వలన మనల్ని కన్నాడంట పిల్లలు. సత్యవాక్యం వలన కనబడిన మనము ఎక్కడకు చేర్చబడుతున్నాము? పరలోక రాజ్యంలోనికి చేర్చబడుతున్నాము, దేవుని ఇంటిలో చేర్చబడుతున్నాము, దేవుని కుటుంబంలో చేర్చబడుతున్నాము, క్రీస్తు సంఘంలో చేర్చబడుతున్నాము. కాబట్టి పిల్లరా, మనము సత్యవాక్యం వలన కనబడిన ఉన్నామా లేదా? అక్షయ బీజం నుండి నిర్మలమైన శాశ్వతమగు దేవుని బీజం నుండి వాడబారని శాస్త్రము పొందుకున్న వారంగా మనం ఉన్నామా లేదా? దేనికి హక్కుదారులుగా ఉన్నాం? నేడు క్రైస్తవులను అడుగుతున్నాం మనము. ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లరా, ఇంకా పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయ బీజము అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశానంట. ఎలా జన్మింపజేశాడు చూడండి పిల్లలు. ఎలాంటి స్వాస్థ్యం మనకు ఇస్తూ ఉన్నాడు? మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వల్ల ఏమి ఇస్తూ ఉన్నాడు? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశారట పిల్లరా. వాక్యముల మూలముగా జన్మించిన వాళ్ళు సంఘంలో చేర్చబడిన వారంటే వారి యొక్క విశిష్టత ఏమిటంటే అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనైన స్వాస్థ్యము కలిగిన వారు పిల్లరా. ఇంత గొప్ప విశిష్టత ఉంది పిల్లరా. ఆ స్వాస్థ్యము మనం పొందుకోవాలంటే మనము ఏ వాక్యం వలన కనబడాలి? సత్యవాక్యం వలన కనబడాలి పిల్లరా. సత్యవాక్యం వలన కనబడిన వారము. యేసుక్రీస్తు వారు యూదులతో చెప్తున్న మాట ఏమిటంటే పిల్లరా, ఒకడు కొత్తగా జన్మించితేనే తప్ప, ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే తప్ప మరి దేవుని రాజ్యంలో చేర్చబడలేరు అని చెప్పేసి చెప్తున్నాడు యేసుక్రీస్తు జీవించిన కాలంలో. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 3వ వచనము, 5వ వచనం, 6వ వచనంలో, అందుకు యేసు అతనితో కూడా కొత్తగా జన్మించితేనే అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అని నీకు ఉదయంతో చెప్తా ఉన్నాడు. 5వ వచనంలో యేసు ఇట్లను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని
నీతో నిశ్చయంగా చెప్తున్నాను, శరీరం మూలంగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మను. ఆత్మ మూలంగా జన్మించాలంటే ఎలా జన్మించాలి? వాక్య మూలంగా జన్మించాలి. వాక్య మూలంగా జన్మించిన వారే ఆత్మ మూలంగా జన్మించబడిన వారు. అందుకే అంటున్నారు, వాక్య మూలంగా జన్మించినటువంటి వారు విశ్వాసములో ఎదగాలంటే దేన్ని వినాలి, దేన్ని అపేక్షించాలి, దేన్ని అపేక్షించడం వల్ల వాళ్ళు విశ్వాసంలో ఎదుగుతారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే పిల్లరా, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 2-3 వచనంలో మనం చూసుకున్నట్టయితే సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం పాలవలే అపేక్షించాలి అని చెప్పేసి అంటుండు. కొత్తగా జన్మించిన శిశువు ఎలాగైతే పాలను అపేక్షిస్తారో అలాగే మనం కూడా రక్షణ విషయంలో ఎదగాలంటే నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించాలి. నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించి వారుగా ఉండాలి అని చెప్పేసి పేతురు గారు చెప్తా ఉన్నారు పిల్లరా. కాబట్టి పిల్లరా, మనము కొత్తగా జన్మించకపోతే దేవుని రాజ్యంలో, లేకపోతే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేము. కాబట్టి పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలన్నా మనము ప్రవేశించిన తర్వాత ఏం చేయాలి? నిర్మలమైన వాక్యమును వాక్యాన్ని వినాలి, పాలవలే అపేక్షించాలి, విశ్వసించాలి. వాక్యం వినుట వలన మనలో ఆ వాక్యమే కార్యసిద్ధి కలుగజేస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యాన్ని పాలవలే అపేక్షించాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పిల్లరా, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 13వ వచనంలో, ఆ హేతు చేత మీరును దేవుని గురించిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించుతుంది గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయను. ఆ వాక్యమే విశ్వాసులైన మనలో, ఆ వాక్యాన్ని మనం నిర్మలమైన పాల వల్ల అపేక్షించినప్పుడు ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. పిల్లరా, చూడండి పిల్లరా, ఒక మనిషి అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఆ టాబ్లెట్లు మరి వేసుకుంటేనే అవి లోపలికి వెళ్ళి అవి ఏమవుతున్నాయి, అవి జీర్ణమై మనిషి శరీరానికి ఉన్న రోగాన్ని తీసేయగలుగుతుంది. అలాగే నిర్మలమైన పాలను మనం అపేక్షించుకున్నప్పుడు వాక్యాన్ని ఎలా అపేక్షించుకోవాలని చెప్తున్నారు? నిర్మలమైన పాలవలే అపేక్షించుడి అని చెప్పేసి అంటుండు. అలా అపేక్షించినప్పుడు మనము ఏమవుతున్నాము? ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి కలుగజేస్తుంది పిల్లలు. ఆ వాక్యం ద్వారానే మనము ఏమవుతున్నాం ఇంకా అంటే పిల్లలు, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లోక సంబంధమైన ఒక మనుషుడు ఏమవుతున్నాడు ఇక్కడ అంట, ఒక లోక సంబంధమైన మనుషుడు రొట్టె వలన బ్రతుకును, అంటే ఆహారం వల్ల బ్రతుకును. అలాగే మనము దేవుని మాట వలన, అదే వాక్యం వలన మన ఆత్మ అంటే శరీరం అనేది ఏ విధంగా జీవిస్తుందంటే శరీరాన్ని జీవించడానికి శరీరానికి సంబంధించిన ఆహారము మనము శరీరానికి తగిన ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఆత్మ జీవింపజేయడానికి ఆత్మీయమైన ఆహారం, అదే వాక్యాన్ని మనం అందించాల్సిన అవసరము ఎంతకైనా ఉంది పిల్లలు. వాక్యాన్ని అందించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది పిల్లలు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమంటుండు, మత్తయి సువార్త 4:4 ఏమంటుండు? అందుకని మనుషులు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని చెప్తున్నావు. ఇంకా ఈ వాక్యం ఎలాంటిది, ఈ వాక్యము యొక్క విశిష్టత ఏంటి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే పిల్లల ఆత్మలను రక్షించు శక్తి గల వాక్యము అని చెప్పేసి అంటుంది. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికంతోనూ అంగీకరించుడి అని చెప్పేసి అంటుంది. ఎలా అంగీకరించాలి? సాత్వికంతో అంగీకరించాలి అని చెప్పి లోపల నాటబడిన మన ఆత్మని రక్షించడానికి వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించాలి. లోపల నాటబడాలంటే విత్తనం ఏం చేయాలి? విత్తాలి.
విత్తనము పైపైన వేస్తే లాభం ఏమైనా ఉందంటే లేదు. ఏదైనా విత్తనము పైపైన వేస్తే అది నాటబడుతుందా? లేదు, లోపల విత్తాలి. అలాగే రైతు విత్తనాలు పైపైన జల్లుతున్నాడంటే అవి విత్తనాలు ఫలింపవు. అలాగే మనము కూడా వాక్యము మన హృదయంలో నాటపడాలి. మన హృదయంలో నాటపడితే మన ఆత్మ రక్షిస్తుంది. ఆ వాక్యము మనల్ని రక్షిస్తుంది. అందుకని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంగా అంగీకరించాలని వాక్యం సెలవిస్తుంది. సువార్త రక్షణ కలగజేటకు దేవుని శక్తి అయి ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. ఈ సువార్త మన ఆత్మల్ని రక్షించుటకు దేవుని శక్తి అంట. దేవుని శక్తి ఉందంట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అంట. పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. మరి తల్లి గర్భం ద్వారా శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చిన మనిషి చనిపోక ముందే, ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందే, అంటే ధరించుకున్న శరీరాన్ని విడిచిపెట్టక మునిపే మనము సంపాదించుకోవాల్సింది ఒకటి ఉంది పిల్లరా. అదే మన ఏమిటంటే రక్షణ. ఆ రక్షణను మనం సంపాదించుకోవాలి. ఈ రక్షణ యేసుక్రీస్తు నామంలో మనకుంది పిల్లరా. యేసుక్రీస్తు నామంలో ఈ రక్షణ మనకుంది. ఈ నామంలోనే రక్షణ ఉంది, కానీ ఆకాశం క్రింద ఇవ్వబడిన మరి ఏ నామంలో కూడా రక్షణ లేదు అని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రియులరా, ఈ సువార్త యొక్క విశిష్టత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఈ నామంలోనే రక్షణ ఉంది అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ అపొస్తలుల కార్యం 4:12 ఈ నామంనే మనము రక్షణ పొందవల్ల, కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామంలో కూడా రక్షణ పొందలేము. చాలామంది ఈ రక్షణ యొక్క విలువలు తెలియక అసలు ఈ రక్షణ అనేది దేనికి కావాలి, శరీరానికా ఆత్మక, ఈ రక్షణ దేనికోసం మనం బతుకుంటున్నాం అనేది తెలియకనే రక్షణలు పొందుకుంటున్నారు పిల్లలు. ఏదో శరీర రోగాలు తగ్గించుకోవడానికి రక్షణ పొందుకుంటున్నారు, కానీ ఆత్మకు కలిగిన రోగం నిత్య పాపం నుండి విమోచింపబడి, నిత్య నరకం నుండి విమోచింపబడి, నిత్య జీవం వైపు నడిపింపబడడానికి మనం రక్షణ పొందుతున్నామని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనిషి ఎందరు పురుషుల కలయిక అంటే ఇద్దరు పురుషుల కలయిక. ఇద్దరు పురుషుల ఆత్మను రక్షించుకునే శక్తి గల వాక్యము ఏది అని చెప్పబడుతుంది. బైబిల్లో చెప్పబడుతున్న మాట ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఉంది పిల్లలు. ఏ సువార్త వలన మనకు రక్షణ కలుగుతుంది, ఏ సువార్తలో మనకు రక్షణ ఉంది అనే వాక్యం సెలవిస్తుంది అంటే పిల్లరా. మరియు సహోదరుల, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను, మీరు దాన్ని అంగీకరిస్తే దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతే కానీ నేను ఉపదేశ రూపంగా సువార్తను మీకు ప్రకటించుతాను. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందినవారు, అంటే సువార్త వలనే రక్షణ పొందుతారు. అదే సువార్త. ఈ సువార్త వలన మనం రక్షణ పొందుతామని చెప్పేసి అంటుంటే ఏ సువార్తను మరి ప్రకటిస్తూ ఉన్నారు? ఏది మనల్ని నిత్య నరకం నుండి తప్పించేది, మరి నిత్య రక్షణ, ఆత్మకు రక్షణ ఎందుకు అవసరము అంటే పిల్లల, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ లోకంలో ఉన్నప్పుడే, శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆత్మ చేత శరీర కార్యంలో లోపరుచుకొని మరి ఈ సువార్త వలన మన ఆత్మను రక్షణ మార్గంలోనికి నడిపించాల్సిన అవసరం ఉంది పిల్లల. నిత్య నరకం నుండి మనల్ని రక్షింపబడుటకు, రక్షణకు అవసరమై ఉన్న వాక్యాన్ని మనము నిర్మలమైన పాల వలె వాటిని అపేక్షించాలి పిల్లరా, అపేక్షించాలి. అప్పుడు మరి ఎంతో మన ఆత్మల్ని మరి నిత్య నరకం నుండి మరి నిత్య జీవం వైపు నడిపింపబడిన వారం అవుతాం పిల్లరా. అందుకనే అక్కడ లాజరు ధనవంతుడిని చూసుకున్నట్టయితే లాజరును ధనవంతుడు ఏం వేడుకుంటున్నాడంటే పిల్లరా, తండ్రి అయిన అబ్రామా, నాయందు కనికరపడి తన వేలి కొనతో నీళ్లను అంటించి నా నాల్కను తలుపుటకు ఆయనను పంపించు అని అంటాడు లాజర్ని. అప్పుడు అబ్రాహాము అంటాడు, ఇక్కడ నుంచి అక్కడికి కానీ అక్కడి నుంచి ఇక్కడికి కానీ రావడానికి ఎలాంటి కూడా వీల్లేదంటాడు. అలాంటి పరిస్థితులు ఉండి వేడుకుంటా ఉన్నాడు, తండ్రి అయిన అబ్రాహామా, నా నాలుకను తాడుపుటకు లాజర్ను పంపించు అని చెప్పేసి. పిల్లరా, ఒక్కసారి ఆలోచించండి. అలాంటి నిత్య నరకం నుండి మనల్ని తప్పింపబడాలంటే, నిత్య జీవం వైపు మనము నడిపింపబడాలని, మన ఆత్మ రక్షణ కోసము మరి ఉన్నది సువార్త.
ఈ సువార్త యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి. ఎందుకోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకోసమైన శిలువ మరణం పొందాడు అని తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా నేడు క్రైస్తవులను అనబడుతున్న మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సువార్త యొక్క విశిష్టత తెలుసుకోవాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. ఎందుకంటే ఇదే మన యొక్క ఆత్మను నిత్య నరకంలో నుండి నిత్య జీవంలోనికి నడిపింపబడడానికి మనము రక్షణ వాక్యము ఏది ఉంది మనకు అనేది తెలుసుకోవడానికి మన పిల్లల దేంట్లో ఉంది ఈ యొక్క సువార్త విశిష్టత ఏంది అంటే పిల్లల సిల్వను గురించిన వార్త నశించున్న వారికి వెరితరంగానే రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అంట పిల్లల. దేవుని యొక్క శక్తి ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:18 ఉన్నది. సిల్వను గురించిన వార్త నశించుతున్న వారికి వేరేతరంగానే రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి దాంట్లో ఉంది. అందుకే అంటూ ఉన్నాడు, సిల్వను గురించి నేను సిగ్గుపడవాను కాను, సువార్తను గురించి నేను సిగ్గుపడవాను కాను. ఎలాగనగా నమ్మ ప్రతి వానికి మొదట యూదుడికి గ్రీసు దేశస్తులను కూడా రక్షణ కలుగు చేయటం అది దేవుని శక్తి. ఏది? సువార్త. ఇంకేముంది? సువార్తలో దేవుని యొక్క నీతి బయలుపరచబడుతుంది పిల్లల. దేవుని యొక్క నీతి బయలుపరచబడుతుందట. రోమీలకు రాసిన పత్రిక 1:17 చూసుకున్నట్లయితే సువార్తలో దేవుని యొక్క నీతి ఉందని చెప్పేసి అంటున్నాడు. ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగున్నట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేని యందు? సువార్త వలన. సువార్తల్లో మరి ఇది బయలుపరచబడుతుంది. ఏంటి దేవుని నీతి? ఇంకా చూసుకుంటే దేవుని నీతి ఏంటి అంటే పిల్లరా, మనల్ని తనతో సమాధానపరచుకోవడం. మనం ఇంకా పాపలమై ఉండగా తన కుమారుని పాప శరీరకరంతో పంపించి తనతో సమాధానపరచుకోవడం, ఆ యొక్క నీతి సువార్తలో బయలుపరచబడుతుంది. ఇంకా చూసుకుందాము. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:19 అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగింపబడెను. ఆ సువార్తను అప్పగింపబడినప్పుడు ఆ సమాధాన పరచుకోవడంలో దేవుని యొక్క నీతి బయలుపరచబడుతుంది పిల్లరా. అదే చెప్తున్నాడు. ఇంకా కిందికి చూడండి 21 చూసుకున్నట్టు అక్కడ ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేసెను. ఎవరిని? యేసుక్రీస్తును. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకరంతో పంపించి ఆయన శరీరం ముందు పాపమును శిక్ష విధించాడు. ఇది పిల్లరా దేవుని యొక్క నీతి దాని యందు బయలుపరచబడుతుంది. దేని యందు? సువార్త యందు బయలుపరచబడుతుంది. మన దగ్గర ఉన్న సువార్త యొక్క విశిష్టత మనము తెలుసుకుంటున్నామా? మనం వింటున్నామంటే వింటున్నాము, విడిచిపెడుతున్నామంటే విడిచిపెడుతున్నాం. కానీ దాని యొక్క విశిష్టతను తెలుసుకోలేకపోతున్నాం. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం గురించి మనం తెలుసుకుంటున్నామా? సువార్త యొక్క విశిష్టత ఏంది? ఇంకా మనం చూసుకున్నట్టయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 మనం చదువుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట పిల్లల, దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనం కలుగజేసి ఉన్నదట పిల్లరా. ఏముంది? క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం అంట పిల్లరా. దేవుని యొక్క మహిమను కనపరచు సువార్త ప్రకాశము అని చెప్పేసి చెప్పబడుతుంది పిల్లల. ఇంకా సువార్త యొక్క విశిష్టత చూసుకుంటే సువార్త అనేది కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాపమరణం నియమం నుండి విడిపింపును అని చెప్పేసి చెప్పబడుతున్న మాట పిల్లల. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 మనం చూసుకున్నట్టయితే పిల్లల, రోమా 8వ అధ్యాయము 1-2 మనం చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవం నుంచి ఆత్మ యొక్క నియమము పాపమరణం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయాను, దాన్ని దేవుడు చేసెను అని చెప్పేసి చెప్తా ఉన్నాను పిల్లరా. అంటే పాప మరణ నియమము నుండి విడిపిస్తూ ఉందంటే జీవం నుంచి ఆత్మ యొక్క నియమము సువార్త ద్వారా సువార్త వలన
సువార్త వలన, సువార్త యొక్క విలువ వలన మనం గ్రహించలేకపోతున్నాము. సువార్త యొక్క విలువను మనం గ్రహించలేకపోతున్నాము. దేవుని మూలంగా దేవుని యొక్క నీతి యందు బయలుపరచబడుతుంది. దేవుని మనల్ని ఏం చేయబడుతుందంటే ఇక్కడ మనం చూసుకుంటే క్రీస్తు మహిమను కనపరుస్తున్నది. మళ్ళీ ఇంకేం చెప్పబడుతుంది మనము కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు జీవం నుంచి ఆత్మ యొక్క నియమము పాపమరణము నుండి మనల్ని విడిపిస్తూ ఉంది. మన దగ్గర ఉన్నటువంటి ఈ సువార్త యొక్క విలువ ఏంటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. దాని యొక్క పరమార్థం ఏంటి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఈ సువార్త వలన మనము ఎక్కడికి తేబడుతున్నాం? వెలుగులోనికి తేబడుతున్నమాట పిల్లరా. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చూసుకున్నట్టయితే అక్కడ చెప్పబడుతున్నది ఏ వెలుగులోనికి తేబడుతున్నాము అని చెప్తే క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఏం తెచ్చిండు ఈ సువార్త వలన వెలుగులోనికి? జీవమును అక్షయతను. ఆ క్రీస్తు యేసు మరణంను నిరర్ధకం చేసిందంట పిల్లరా. మరణంను నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చిన పిల్లరా. క్రీస్తు పాతాళంలో విడిచిపెట్టబడలేదు. క్రీస్తు ఏం చేసిండు? మృతుల నుండి తిరిగి లేచుట వలన క్రీస్తు నందు నిద్రించు వారు తిరిగి లేస్తారు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. గొప్ప ధన్యత యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగించాడు పిల్లరా. అందుకనే ఇక్కడ మనం ఏమని వ్రాయబడినదంటే పిల్లరా, క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరైతే సువార్త యందు విశ్వాసము ఉంచుతారో, సువార్తను నమ్ముతారో, ఎవరైతే సువార్తను గట్టిగా పట్టుకుంటారో, ఎవరైతే సువార్తను హృదయంలో దాచుకుంటారో, దాని ప్రకారంగా జీవిస్తారో వారి యొక్క పరిస్థితి ఏమిటంటే పిల్లలు అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనైన స్వాస్థ్యాన్ని పొందుకునేవారు పిల్లరా. అలాంటి స్థితిలో ఉన్నారని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. ఈ యొక్క సువార్త యొక్క విశిష్టత ఏంటి అంటే పిల్లరా, పరిశీలిస్తే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలం గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిను వాడిగలదై ఉండి ప్రాణాత్మను కీళ్లను మూలుగలను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. హృదయం యొక్క ఆలోచనలను, హృదయం యొక్క తలంపులను పరిశోధించే ఇది దేవుని వాక్యము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సువార్త యొక్క విలువ, ఈ సువార్త యొక్క విశిష్టత గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరము ఉందా లేదంటే ఉంది. దేవుని వాక్యము ఎలాంటిదని బైబిల్ చెప్తుంది, ఎలాంటిదని చెప్తుంది అంటే పిల్లరా చూద్దాం పిల్లరా, ఎలాంటిదని చెప్తుంది. మరియు రక్షణను స్థిరస్థానము దేవుని వాక్యం వలన మనం తెలుసుకుంటున్నాం పిల్లరా. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చూసుకుంటే మరియు రక్షణ స్థిరస్థానం దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి అని చెప్పేసి అంటుండు. ఏమంటుండు ఇక్కడ? మరియు రక్షణను శిరస్త్రానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలట. ఎందుకు పిల్లరా? ఎందుకు ఈ యొక్క ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి అంటే మనము ఎవరితో పోరాడుతున్నాము? మనం పోరాడినది సాతానుతో యుద్ధం చేస్తుంటారు. సాతాను జయించుటకు దేవుని వాక్యాన్ని ఆత్మ ఖడ్గమును మనం ధరించుకోవాల్సిన అవసరము ఎంతకైనా. మన పోరాటము శరీరంతో కాదు, మనము నిజమైన కత్తులతో కాదు, ఆత్మ ఖడ్గం అంటే వాక్యమైన ఖడ్గం ద్వారా మనము సాతాన్ని జయించగలుగుతాం. ఎలాగా మనము ఎవరితో పోరాడుతున్నాం? మనం పోరాడుతున్నది ఎవరితోటి? మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, కానీ ప్రధానంతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనము పోరాడుతున్నాం ప్రియులరా. మనము పోరాడేది శరీరానుసరమైన యుద్ధము కాదు, మన పోరాటం అనేది శరీరానుసరమైనది కాదు అని చెప్పేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనంలో చూసుకుంటే మేము శరీరధారణమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని యొక్క దుర్గమును పడద్రోయాలనంత బలం గలవై ఉన్నవి. మా యుద్ధోపకరణములు శరీర ప్రకారమైనవి కావు అని చెప్పేసి అంటున్నాము. ఇది సువార్త వినడం వల్ల మనం తెలుసుకుంటున్నాము. మన యుద్ధోపకరణము శరీర సంబంధమైనవి కావు.
అవేంటివి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 12 నుంచి 17 వచనంలో రాయబడి ఉంటాయి పిల్లరా, మన యుద్ధోపకరణంలో మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకున్న వారమై మనకు ప్రకటింపబడిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము ఎలాంటిదంటే పిల్లరా, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణంగా అంగీకరించుటకు యోగ్యమునై ఉన్నది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:9లో చెప్పబడుతుంది పిల్లరా. కాబట్టి ప్రియులరా, మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఈ వాక్యము ఎలాంటిదంటే మనకు పరలోక ఐశ్వర్యంని కలిగించేది. ఈ సువార్త యొక్క విశిష్టత ఏంటంటే పరలోక ఐశ్వర్యము కలిగించేటువంటిది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల్లో చూసుకుంటే, మేము మోసగనమైనటువంటి సత్యవంతులము, తెలియబడిన వారమైనటువంటి, బావుగా తెలియబడిన వారము, చనిపోచున్న వారమైనటువంటి, ఇదిగో బ్రతుకుచున్న వారము, బడిన వారమైనట్లుండి, బ్రతికించు వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి, చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి, ఎప్పుడును సంతోషించు వారము, దరిద్రమైనట్లుండి, అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి, సమస్తం కలిగిన వారము. ఏంటి పిల్లరా, అనేకులకు ఇచ్చే ఐశ్వర్యం ఏంటి అంటే పిల్లరా, పరలోక ఐశ్వర్యము. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం కాదు పిల్లరా. వాళ్ళు ఈ లోక సంబంధంగా మరి దరిద్రులు కావచ్చు, కానీ అనేకులకు ఐశ్వర్యం కలిగించువారట పిల్లరా. ఏంటి, ఏ ఐశ్వర్యాన్ని వారు కలిగిస్తున్నారు పిల్లరా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరము మనకున్నది పిల్లరా. వాళ్ళు ఏ ఐశ్వర్యాన్ని వారికి కలిగిస్తున్నారు పిల్లరా? ఏమీ లేని వారైనట్లుండి సమస్తం కలిగిన వారు. వీళ్ళు దేన్ని కలిగి ఉన్నారు? సువార్త కలిగిన వారు, వాక్యము కలిగిన వారు, క్రీస్తును కలిగిన వారు. కాబట్టి ఈ లోకంలో మనము ఏది కలిగి ఉన్నను, ఏది లేకపోయినను, దేన్ని గట్టిగా పట్టుకోవాలంటే పిల్లరా, దేన్ని గట్టిగా పట్టుకుంటే మనం రక్షింపబడతామంటే వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి పిల్లరా. ఎందుకంటే మరణం నుండి తప్పించేది, నిత్య జీవం వైపు నడిపించేది ఈ లోకంలో మరి ఏది కూడా లేదు. మనకు నిత్య జీవానికి నడిపించేటువంటి ఏకైక మార్గము యేసుక్రీస్తు. అదే సువార్త. ఈ సువార్త వలనే మనము రక్షణ పొందువారమై ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది. మనం విని విశ్వసిస్తున్న వాక్యము ఎలాంటి వాక్యము, ఏ వాక్యం వలన మనకు విశ్వాసం కలుగుతుంది, ఆ విశ్వాస వాక్యము ఏంటి, దాని గురించి చెప్పబడుతున్న మాట చూసుకున్నట్టయితే పిల్లరా, ఇక్కడ ఎవరి యందు విశ్వాసం ఉంచి అని చెప్పబడుతుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 వచనం చూసుకుంటే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది అని చెప్పేసి అంటున్నారు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది అని చెప్పేసి అంటున్నారు. అపోస్తులు ఏ వాక్యం అయితే ప్రకటింపబడినటువంటి ఆ వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా లేదట పిల్లరా. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు అని చెప్తూ ఉంటాడు ఇక్కడ పిల్లరా. అనగా మా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదన్నవాడి ఉండలేడు అని చెప్పేసి అంటున్నాడు. మన దగ్గర ఉన్నటువంటి సువార్త యొక్క విశిష్టత ఏమిటంటే పిల్లరా, ఈ యొక్క సువార్త వలన మనం ఏ పౌరస్థితిని పొందుకుంటున్నామంటే పిల్లరా, ఒక పౌరస్థితి నుండి మరొక పౌరస్థితి నుండి, ఒక రాజ్యం నుండి మరొక రాజ్యంలోనికి, నిత్య నరకం నుండి నిత్య జీవానికి నడిపింపబడేటువంటి శక్తి గలది ఈ సువార్త పిల్లరా. సువార్తను మనం గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వలన మనము ఏమవుతున్నామో రక్షణ పొందిన వారమే ఉంటాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో మనం దేన్ని ప్రకటిస్తున్నాము, దేన్ని ప్రకటన చేయాలి, ఏది బోధించాలి, దేన్ని బోధిస్తున్నారు? ఆత్మలకు రక్షణ కలగజేసే శక్తిగల వాక్యాన్ని సువార్తగా బోధిస్తున్నారా? భిన్నమైన సువార్తను మరి నేడు సంఘంలో బోధిస్తున్నారా? పిల్లరా, ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దంలో నుంచే ఈ యొక్క భిన్నమైన సువార్త అనేది సంఘంలో బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, భిన్నమైన సువార్త అనేది మొదటి శతాబ్దంలోనే ప్రకటిస్తున్నారు. ఎలానగా అట్టి వారు
ఏమై ఉన్నారట, అపోస్తుల వేషం ధరించుకొని ఉండి దొంగ అపోస్తులను మోసగారైన పరివారును ఉండి, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తాను వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు కనుక వాని యొక్క పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొని ఉన్నారు, గొప్ప సంగతి కాదు వారి క్రియలు వారికి అది అని చెప్పేసి చెప్తున్నాను. భిన్నమైన సువార్త మనం ఏదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఎవరు మన కోసము సిలువ వేయబడిండ్రు, ఎవరు సిలువ వేశారు, ఎవరికి సిలువ వేశారు, ఎవరికి సిలువ వేశారు, ఎవరు మన కోసము ఆ సిలువలో యాగం చేశారు అనేది తెలుసుకోవాల్సిన అవసరము ఎంతకైనా ఉంది ప్రియులారా. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు లోక రక్షకుడని, యేసుక్రీస్తు ప్రభు అని మనము విశ్వసించి యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంటేనే మనకు అర్థం ఏంటి పిల్లలు అంటే, కుమారుడు అంటే కుమారుడైన దేవుడు. యేసుక్రీస్తు కూడా దేవుడు అంటే అవును పిల్లలు, యేసుక్రీస్తు కూడా దేవుడే, కుమారుడైన దేవుడు. మరి మనం ఎవరము అంటే మనం కూడా యేసుక్రీస్తు ద్వారా దేవుని కుమారులమైతే కుమారులమైన దేవులం. ఎందుకంటే సత్యవాక్యం వలన కనబడిన వారు మనము. ఎవరైతే దేవుని మరి సత్యవాక్యం వలన కనబడతారో, దేవుని కుమారులై ఉందరో వాళ్ళే దేవుళ్ళము. అంటే ఏమంటుందంటే ఇక్కడ దేవుడు కుమారుడు ఎవరైతే ఉన్నాడో యేసుక్రీస్తు, ఆయనని కుమారుడైన దేవుడుగా మరి వాక్యం సెలవిస్తుంది. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది. తనెందరు అంగీకరించారో వారందరూ అనగా తన నామమునందు విశ్వసించి వారికి అందరికీ దేవుని పిల్లలు అవుటకు ఆయన అధికారము ఇచ్చిందంట పిల్లరా. అదే తన దేవుని కుమారులు అవుటకు అధికారం ఇచ్చినట్ట. యోహాను 1:12 చెప్పబడుతుంది, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందరు అని చెప్పేసి రోమా 8:4 చెప్తుండ్రు. ఇలా ఇంకా చూసుకున్నట్టయితే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పేసి గలతీ 26:3 చెప్పబడుతుంది. క్రీస్తునందు మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పేసి లేఖనంలో చాలా చెప్తున్నాం. మనం దేవుని పిల్లలము అని చెప్పేసి వాక్యము సెలవిస్తుంది పిల్లరా. ఇక్కడ యోహాన్ రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనం, మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన కెట్టి ప్రేమ అనుగ్రహించను చూడి మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు, ఎలయనగా అది ఆయన ఎరగలేదు. ప్రియులరా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాము కనుక ఆయనను పోలి ఉందామని ఎదుగుదాము అని చెప్పేసి మనం ఇక ఇప్పుడు ఎవరము దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా? లోకంలో ఎందరు పిల్లలు ఉన్నారు? దేవుని పిల్లలు, అపవాది పిల్లలు. మనం ఎవరం ఇప్పుడు అంటే దేవుని పిల్లలము. పిల్లల ఇంత గొప్ప విశిష్టతను అంటే సువార్తల్లో ఉన్న విశిష్టత ఏంటంటే ఎంత గొప్ప విశిష్టత ఉంది. అది వినడం వల్ల సువార్త వలన ఏం జరుగుతుందంటే ఇంత గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దేవుని వాక్యమే మనం రక్షణ కలగజేసేది. దేవుని శక్తి దేనిలో ఉందంటే వాక్యంలో ఉన్నది. దేవుని కుమారత్వము మనకు అనుగ్రహించేది దేవుని వాక్యమే పిల్లరా. దేవుని యొక్క పరలోక పౌరస్థితిని కలిగజేసేది కూడా దేవుని వాక్యమే పిల్లరా. కాబట్టి దేవుని రాజ్యంలో చేర్చబడాలన్నా, దేవుని కుమారులుగా కావాలన్నా, క్రీస్తు శరీరంలో పాలుభాగస్థలము అంటే సంఘం అనే శరీరంలో మనము ఉండాలన్నా కానీ మనకు ఆ పౌరస్థితిని కలగజేసేది ఏంటి అంటే దేవుని వాక్యం. మనము సువార్త ప్రకటించుతున్నాము. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడని ప్రకటిస్తున్నాం పిల్లరా. ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆస్తులు అంతస్తులు ఏదో ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాం పిల్లరా. కాబట్టి సిలువలో ఆయన బలైంది దేనికోసము? ఈ లోకాన్ని ఇస్తారని చెప్పేసి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు మరణించడా, లేకుంటే అనారోగ్యం పరిస్థితిలో ఉంటే ఆ రోగాల్ని స్వస్థపరచడానికి లోకానికి వచ్చి యేసుక్రీస్తు సిలువలో మరణించడా? ఏది పిల్లరా? ఎందుకోసము మనకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు? మనల్ని దేవునితో సమాధానపరచడానికి, నిత్య రాజ్యానికి తీసుకెళ్ళడానికి, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి. పాపం ద్వారా మనము మరణించి ఉండగా మరి ఆరని అగ్ని చావని ఆత్మను ఏదైతే ఉందో తండ్రి దానిలో నుండి తప్పించడానికి, నిత్య నరకం నుండి తప్పించడానికి మన కోసము ఆయన ఆ సిలువయాన్ని చేస్తే ఇంత గొప్ప కార్యం యేసుక్రీస్తు చేస్తే ఇంత గొప్ప విశిష్టత సువార్తలో ఉంటే వీటిని అన్నిటిని కూడా దాపెడుతూ
మరి ఈరోజు దొంగ బోధకులు ఈ లోక సంబంధమైన వాటిని చెప్తూ, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు చెప్తూ మరి క్రీస్తు మహిమ నుండి తొలగింపజేస్తున్నారు. సువార్తను వినకుండా, వాక్యాన్ని విననివ్వకుండా ఈ లోక సంబంధమైన వాటిని, ఈ లోక కల్పన కథనాలు చెప్తూ దురద చెవులు గలవారే వీరేం చేస్తున్నారంటే వారికి స్వకీయ లాభాల కోసము మరి వారి యొక్క కడుపే వారి యొక్క దేవుడైనట్టుగా మరి ఉద్యోగంలాగా జీవనం గడుపుకోవడానికి వీరి ఇష్టమైన బోధలు నేడు సంఘాల్లో చేస్తూ ఉన్నట్టు మనం చూస్తున్నాం పిల్లరా. సువార్త వలన కలిగే రక్షణ, మనం వాక్యం ఎలా అపేక్షించాలి అనేది తెలియజేయడంలో పిల్లరా. నిర్మలమైనది, వాడబారినది స్వాస్థ్యము మనకు కలగజేసేది. యేసుక్రీస్తు ఏం చేసినట? మరణంను నిరదకం చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. ఇవి చెప్పడం లేదు పిల్లరా. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఇకనైనా మనం ఏం వింటున్నామో అది చూసుకొని, సువార్త యొక్క విశిష్టత ఏంది అని తెలుసుకొని దాని ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఇంకా ముందు మరి వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలని క్రీస్తు ప్రేమను బట్టి బతుకులాడుకుంటున్నాను. ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలు.